మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన 2 కొరింథీ ఎంత దీనాతి దీనము, ఎంత దీనాతి దీనము, ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయమో, తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనము, ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయమో, తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. నాదా, ఈ ప్రయాణము చాలా భారముగా ఉన్నది. తప్పదు మరియా, మెల్లమెల్లగా నడుము. నాదా, మనము ఎంత దూరాన వచ్చితిమి? సుమారు 2 అడముల దూరం వచ్చితిమి. మరో అడము దూరం వెళ్ళవలసి ఉన్నది. నాకెంతో బాధగా ఉన్నది. నేను ఇంకొక అడుగైనను ముందుకు నడపలేను. అయ్యా, ఇంకొంచెం ఓపిగా నడుము. ఆ కనిపించే గ్రామంలో ఏదన్నా వాహన సాధము ఉందేమోను చూచి ప్రయత్నించదను. నాదా, ఈ ఎండ వేడికి తల జాలుకున్నాను. నా నాలుక తడి ఆరిపోవచ్చున్నది. నాకు నీరు కావాలని. ఓ భగవంతుడా, నేను ఇప్పుడేం చేయదును? తెచ్చిన నీరు అంతయు అయిపోయింది. మరియా, నువ్వు ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకును. ఈ దరిదాపుల్లో నీరు ఉందేమో చూచి తెచ్చదను. ఇదిగో మరియా, ఈ నీరు త్రాగి కొంచెం అలసట తీర్చుకును. నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్యమయ్యా. నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్యమయ్యా. నాదా, నేను ఇంకొక అడుగైనను ముందుకు కదుపలేను. క్షణ క్షణము నా శరీరము భారముతో నిండిపోవచ్చున్నది. నన్నేమి చేయమందు మరియా? రాజు ఇచ్చిన గడువు మరో 2 రోజుల్లో తీరుతుంది. మనం ఎలాగైనా అక్కడికి చేరుకోవాలి. నా శరీరం అంతయు నీరసించిపోయినది. నేను ఇంకొక అడుగైనను ముందుకు కదుపలేను. మరియా, ఇంకొంచెం ఓపికగా నడుము. ఇక్కడ ఆ గ్రామంకి ఏదన్నా ప్రయాణ సాధనము ఉందేమో చూసి ప్రయత్నించదను. అలాగే కానివ్వండి. నాదా, ఈ బాధ సహింపలేకున్నాను. క్షణ క్షణము నా శరీరము భారముతో నిండిపోవచ్చున్నది. నేను ఇంకొక అడుగైనను ముందుకు కదుపలేను. ఓపికగా నడువు మరియా. నన్నేమి చేయమందో మరియా? ఎంతమంది నీ స్థలం అడిగినాను, ఎవరు అందరూ లేదు లేదు అని చెప్పుచున్నారు. ఇక చివరి ప్రయత్నంగా ఈ సత్రపు యజమానులను కూడా అడిగి ప్రయత్నించదును.
ముక్కలు తెచ్చా ఎవరది? ఎవరు బాబు మీరు? అమ్మా, మేము పరదేశులము. ఈ అర్ధరాత్రిలో మా నిద్రంతా చెడగొట్టారే. ఇంతకు మీకేం కావాలి? మాకు మీ ఇంట్లో కొంచెం స్థలం కావాలి. మా సత్రం అంతా పూర్తిగా నిండిపోయింది. మరి ఎక్కడైనా చూసుకోండి. ఎవరు బాబు మీరు? అయ్యా, మేము పరదేశులము. పొరుగురు నుండి ఇక్కడికి వచ్చితేమి. అయితే ఏమిటంట? మాకు మీ ఇంట్లో కొంచెం స్థలం కావాలి బాబు. అయ్యా, అక్కడ కొంచెం కూడా స్థలం లేదు. ఇంకెక్కడైనా వెళ్ళి చూసుకోండి. ఎవరయ్యా మీరు? ఎవరు కావాలి? అయ్యా, మేము పరదేశులము. పొరుగురు నుండి ఇక్కడికి వచ్చాము. ఎక్కడి నుంచి వస్తే మాకేమిటంటే ఈ అర్ధరాత్రిలో మని చెడగొట్టారు. ఇందుకు ఇంకేమి కావాలి? మాకు మీ ఇంట్లో కొంచెం స్థలం కావాలి బాబు. పోయా. ఎవరు కావాలి? అయ్యా, మేము పరదేశస్తులము. పొరుగురు నుండి ఇక్కడికి వచ్చితిమి. మాకు మీ ఇంట్లో కొంచెం స్థలం కావాలి. చూడండి బాబు, ఈ చట్టంలో మా మనిషి కాలం మోపడానికి కూడా స్థలం లేదు. మా స్థలం అంతా పుట్టిగా నిండిపోయింది. మీ కాలంటే ఎక్కడైనా చూసుకోండి బాబు. అనేక చోట్ల తిరిగి ఇక్కడికి వచ్చితిమి. మీరే మా మీద దయ చూపి మాకు కొంచెం సాయం చేయండి. కొంచెం ఖాళీ లేదు. నన్నేం చేయమంటాడు? అయ్యా, ఈమె నా భార్య, నిండు చూలాలు. ఈమెకు ప్రశస్త దినములు దగ్గర పడుచున్నవి. అందుకే మిమ్మల్ని ఇంతలా బ్రతిమాడుచున్నాను. ఈ పరిస్థితి చూస్తే నాకు చాలా జాలి వేస్తుంది, కానీ స్థలం ఏదో లేదా. ఓ భగవంతుడా, నా ఈ చేతకాని తనమును ఎవరికి చెప్పుకునేదును. అయ్యా, మీరే మా మీద దయ చూపి మాకు ఏదైనా సాయం చేయండి. గుడ్డికొచ్చింది. అదిగో ఆ పక్కన మాకు పశువుల పాక అవుతుంది. దానిలో గుడ్డిగా స్థలం ఉంది. మీకు ఇష్టమైతే అక్కడ ఉండవచ్చు. అలాగే బాబు, మీ సాయానికి నిండు వందనములు. సరే, నన్ను అట్టుకురండి, స్థలం చూపిస్తాను.